హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అండి. ఇలా సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇలా చేసిన సాంబార్ పౌడర్తో సాంబార్ మనం ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ సాంబారు. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మాకు 10 నిమిషాల్లోనే సాంబార్ రెడీ అయిపోతుందండి. పప్పు ఉడకనవసరం లేదు, చింతపండు నానబెట్టనవసరం లేదు. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు మనం సాంబార్ పౌడర్తో సాంబార్ తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో మనము చూద్దామండి వీడియోలో. ఫస్ట్ వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకోండి, ఎందుకంటే పప్పులు మాడిపోకుండా ఉంటాయండి ఈజీగా. ఫస్టే 1 కప్పు కందిపప్పును కడిగి కొంచెం ఆరబెట్టేసుకోండి. ఈ కందిపప్పు వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి, ఎందుకంటే కందిపప్పు మాడిపోతే మనకు సాంబార్ రెసిపీ అనేది మంచిగా రాదు అండి. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి. మీకు గరిటెతో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు కందిపప్పుకు 1/2 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి మనకు. శనగపప్పు వేయించేటప్పుడు కూడా గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. శనగపప్పు కొంచెం 1 నిమిషం పాటు వేగిన తర్వాత మినపప్పు అనేది యాడ్ చేసుకోండి. మినపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. శనగపప్పు మినపప్పు మనం 2 ఒకేసారి వేస్తే మనకు మినపప్పు అనేది వేగుతుంది, శనగపప్పు అనేది కొంచెం వేగదండి, పచ్చివాసన వస్తుంది. అందుకని శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేసుకోండి, లేదంటే సపరేట్గా వేయించుకోండి. చూడండి, మీకు గరిటెతో చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. మెంతులు అనేది ఎక్కువగా తీసుకోకండి, సాంబార్ అనేది చేదొస్తుంది. మెంతులు అనేది కంపల్సరీగా 1 నిమిషం పాటు వేగాలండి, పచ్చివాసన పోతుంది. మెంతులు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి, పచ్చి ధనియాలండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకోండి. మీకు ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకొన్ని మిరియాలు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని అన్నీ మంచిగా వేయించుకోండి గరిటెతో కలుపుకుంటూ. ఈ మసాలాలన్నీ వేగితేనే సాంబార్కు మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక 4-5 వరకు ఎండుమిర్చి చుంచి వేసుకోండి, ఎందుకంటే గింజలు కూడా వేగుతాయి మనకు కొంచెం లైట్గా. ఇలా గింజలు కూడా వేగడం వలన సాంబార్ కొంచెం టేస్ట్ వస్తుందండి మనకు. అలాగే మనం మిరపకాయ వేయించేటప్పుడు కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు కూడా వేయించుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి మనం మిరపకాయలు వేసిన తర్వాత. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాను గరిటెతోటి. ఆ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి, సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోండి అన్నీ. ఒక 2 రెమ్మలు కరివేపాకు రెమ్మలు నేను కడిగి పెట్టుకున్నానండి, తడి క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాను. వాటిని కూడా ఇందులో వేసేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. మనం సాంబార్ పౌడర్ ముందే చేసి పెట్టుకునేటప్పుడు అన్నీ ముందే కడుక్కొని ఒక పొడి క్లాత్లో వేసుకొని ఫ్యాన్ వేస్తే మనకు ఆరిపోతాయండి ఈజీగా. చూడండి, కరివేపాకు ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని సేమ్ అదే ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి నిమ్మకాయ సైజంత చింతపండు అండి, చింతపండును కూడా ఒక 3 నిమిషాల పాటు వేయించుకోండి, కొంచెం క్రిస్పీగా కావాలి మనకు. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి, ఎప్పుడు కానీ మనం అన్నీ వేయించుకునేటప్పుడు ఒక ప్లేట్లోకి మాత్రమే తీసుకోవాలండి, మనకి ఈజీగా చల్లారిపోతాయి. ఇప్పుడు చేత్తోనే అన్నీ కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి. సాంబార్ పౌడర్ చేసి పెట్టుకునేటప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ వేస్తే అది బరకగా వస్తుందండి. చూడండి, కరివేపాకు మనకు చేతితో నలిపితే ఇలా క్రిస్పీగా అయిపోవాలండి, అంత బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అనేది. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో పోసేయండి. మీరు కొద్దిగానే చేసుకుంటే చిన్న మిక్సీ జార్లోకైనా మిక్సీ పట్టేసుకోవచ్చండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకి వేసుకు పట్టుకున్నా పర్లేదండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి. పసుపు వేయడం వలన సాంబార్ కలర్ అనేది బాగుంటుందండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. కారం అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మిరియాలు వేసాము, ఎండుమిర్చి కూడా వేసాము, వేయించుకున్నాం కాబట్టి. అలాగే దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. దీంట్లోకి ఇంగువ అనేది కంపల్సరీ అండి. ఇంగువ వేయడం వలన మనకు సాంబార్ అనేది మరింత టేస్ట్ వస్తుందండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి, కొంచెం మెత్తగానే పట్టేసుకోండి. చూడండి, మనం ఈ విధంగా మెత్తగా పట్టేసుకుంటే సరిపోతుందండి. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి. మీకు కొంచెం బరకగా పట్టినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి తిప్పేసేయండి.
ఇలా కొంచెం మెత్తగా పట్టిన తర్వాత మాత్రమే చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఫస్టే చింతపండు వేస్తే పప్పులన్నీ మెత్తగా మిక్సీ పట్టవు. ఇప్పుడు పూర్తిగా కలిసిపోయిందండి చింతపండు అందులో. ఇలా తయారు చేసుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ని ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఏదైనా గ్లాస్ సీసాలో కానీ నిల్వ ఉంచుకుంటే మనకు 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది. ఇప్పుడు ఈ సాంబార్ పౌడర్తో సాంబార్ ఎలా తయారు చేయాలో మనం చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాంబార్ పౌడర్ అనేది వేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు బాగా మరగబెట్టిన నీళ్లు వేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. పప్పు అనేది మనకు ఉడికినట్టుగా అవుతుందండి ఇలా నానబెట్టడం వలన వేడి నీళ్ళలో. ఇప్పుడు సాంబార్ రెసిపీ కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. 1 ఆనియన్ అనేది రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. లేదంటే సాంబార్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి, చిన్న ఆనియన్స్. అలాగే 2 క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు అన్నీ ఒకసారి కలిపేసుకోండి. మనం మామూలుగా అయితే సాంబార్ ఎలా తయారు చేస్తామో సేమ్ అలాగనే తయారు చేయాలండి. దీంట్లోకి 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి క్రిస్పీగా అయ్యేంతవరకు కూడా వేయించుకోండి. అలాగే ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచి ఇందులో వేసుకోండి. సాంబార్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. అది పోపులో వేస్తే కొంచెం వేగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిని కొంచెం వేగనివ్వండి ఆయిల్లో. ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత ఒక 3 ములక్కాయలు తీసుకొని వాటిని చెక్కు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకొని దీంట్లో వేసుకోండి. అలాగే మనకు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మనం ఆల్రెడీ పౌడర్లో వేసాం కాబట్టి ఒకసారి పసుపు మొత్తం కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా. కొంచెం ములక్కాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. 2 నిమిషాల తర్వాత మూత తీద్దామండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాయి మనకు. ఇప్పుడు దీంట్లోకి సోరకాయ ముక్కలు అనేది కొంచెం పెద్దగా అలా కట్ చేసుకొని వేసేసుకోండి. అలాగే ఒక 3 టమాటాలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవడం వలన మనం కూరగాయ ముక్కలకు అనేది ఉప్పు అనేది పడుతుంది, త్వరగా ఉడుకుతాయండి. మీరు కావాలంటే దీంట్లో దోసకాయ ముక్కలు కానీ దొండకాయ ముక్కలు కానీ బెండకాయ ముక్కలు కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టండి. ఒక 4 నిమిషాల పాటు మూత పెడితే సరిపోతుందండి. ఒక 4 నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నానండి. చూడండి, మనకు ఒక 70% వరకు కుక్ అయిపోయాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదా వేడి నీళ్ళతోటి, దాన్ని ఇందులో పోసేయండి మొత్తము. మనం ఫస్టే నీళ్ళు పోసుకొని కూరగాయ ముక్కలు అనేది ఉడికించుకుంటే పప్పులో ఉడికినట్టుగా సాంబార్లో ఉడికినట్టుగా మనకు కూరగాయ ముక్కలు అనేది ఉడకవండి. అందుకని వేడి నీళ్ళు పోసి మనం పౌడర్ అనేది అలా వదిలిపెడితే మనకు పప్పు ఉడికినట్టుగా అవుతుంది. మనం నార్మల్గా సాంబార్ ఎలా చేసామో అలాగే ఉంటుందండి. అలాగే అదే బౌల్లో కొద్దిగా వాటర్ అనేది పోసుకొని నేను మళ్ళీ పోసానండి 1 గ్లాస్ వరకు. ఇలా పోసిన తర్వాత 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఎందుకంటే మనకు పౌడర్ అనేది కింద అడుగంటిపోతుందండి. గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా మరిగించుకోండి. ఇలా మరిగించుకోవడం వలన మనకు కూరగాయ ముక్కలు అనేది మంచిగా సాంబార్లో ఉడికినట్టుగా టేస్ట్గా వస్తాయండి. ఇలా మరుగుతున్నప్పుడే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం అనేది కొంచెం తురిమి వేసేసుకోండి. బెల్లం అనేది ఇందులో వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు బెల్లం అనేది. అలాగే సాంబార్ పౌడర్తో సాంబార్ రెసిపీ అనేది కుక్కర్లో తయారు చేసుకోవాలంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మరిగించుకుంటే సరిపోతుందండి. చివరిగా దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఆయిల్ పైకి రావడానికి నాకు 6 నిమిషాలు పట్టిందండి. పూర్తిగా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది సాంబారు. మీకు ఇంకొంచెం చిక్కదనం కావాలనుకుంటే ఇంకొంచెం పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చేసిన సాంబార్ ఇడ్లీలోకి కానీ అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి. పప్పు ఉడకబెట్టని అవసరం లేదు, పెద్దగా కష్టపడకుండా మనకి ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.